హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు భారతి వ్లాగ్స్. ఈ రోజు అయితే మా అన్నయ్య రిసెప్షన్ అన్నమాట. ఈ రిసెప్షన్ లో అయితే నాకు మాత్రం నేను మా చెల్లెనే జిగేల్ మంటున్నట్టు అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో మీరు చూసి చెప్పండి, ఓకేనా? యాక్చువల్ గా ఇంత గ్రాండ్ గా రెడీ అవ్వడం మా అన్నయ్య మ్యారేజ్ లోనే మొదటిసారి. అయినా ఫ్యామిలీలో అందరు బాగా రెడీ అయి వస్తున్నారు, మేమెందుకు తక్కువ అని చెప్పేసి మేము కూడా బాగా గ్రాండ్ గానే రెడీ అయ్యాం. ఎంతైనా అన్నయ్య పెళ్లి కదా. రిసెప్షన్ కి రాగానే ఫస్ట్ అయితే తినేసాము, తర్వాత నేనైతే కలిసి తీరిగ్గా ఫోటోలు అయితే దిగుదామని చెప్పేసి ఫస్ట్ అయితే తినేసాను. చెప్పాలంటే పెళ్లి వీడియో నేను పెట్టలేదు, ఎందుకంటే నేను పెళ్లికి వెళ్ళలేదన్నమాట. హల్దీ ఫంక్షన్ లోనే పాప ఎంత ఇబ్బంది పడిందో మీరే చూసారు కదా. సో మ్యారేజ్ కి అంటే చాలా దూరం అన్నట్టు మా వదిన వాళ్ళ ఇల్లు. అక్కడికి వెళ్ళి జర్నీ అయితే 4 hours బస్ లో ట్రావెల్ చేయాలి, అది కూడా అంత మందిలో జనాల మధ్యలో ఎటు వెళ్ళడానికి లేకుండా పాప ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి నేను ఉండిపోయా. నేను ఒక్కదాన్నే ఎట్లుంటా ఇంటి దగ్గర, అందుకని మా అమ్మ అయితే నాకు తోడుగా ఉండిపోయింది. ఇంకా మా చెల్లికి అయితే లాంగ్ జర్నీస్ అసలే పడవు కాబట్టి తను కూడా ఉండిపోయింది. సో మా ఫ్యామిలీలో అయితే మా డాడీ, మా తమ్ముడు, ఇంకా మా ఆయన అయితే వెళ్ళారన్నమాట మ్యారేజ్ కి. ఇంకా నేను రాలేదని అన్నయ్య మస్తు కోపంలో ఉన్నాడు. వెళ్ళి కొంచెం కూల్ చేద్దామని చెప్పేసి పలకరించడానికి అయితే వెళ్ళి ఫొటోస్ అయితే దిగేసి సారీ అయితే చెప్పాను. ఇంకా క్లాస్ పీకాడు, బాంబే నుంచి వచ్చావు మ్యారేజ్ కి, నా మ్యారేజ్ కి రాకుండా ఇంటి దగ్గరే ఉండిపోతావా అని. ఇంకా పాప గురించి చెప్పి తప్పించుకున్నా, బట్ స్టిల్ ఆయన కొంచెం కోపంగానే ఉందన్నమాట. ఇంకా తప్పదు కదా, చిన్న పిల్లలు ఇంట్లో ఉంటే అంతే సంగతి. మ్యారేజెస్ అంటే మామూలు విషయం కాదు అసలు. ఎక్కడ ఎవరు ఉన్నా కూడా ఫంక్షన్ హాల్ కి అయితే డైరెక్ట్ గా వచ్చేస్తారు. ఇక్కడ ఏం జరిగిందంటే ఇజ్రాల్ ఉంటారు కదా, వాళ్ళు అసలు నిజంగా చెప్పాలంటే డీసెంట్ వాళ్ళు అయితే ఎవరైనా సరే ఎంత ఇస్తారో అంత తీసుకొని ఆశీర్వదించి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడేంటో అసలు సమాజం ఎటు వెళ్ళిపోతుందో అర్థమైతలేదు. డిమాండ్ అయితే ఘోరంగా చేస్తున్నారు. 10,000 అడుగుతున్నారు. అసలు 10,000 కంటే రూపాయి తక్కువైనా కూడా తిడుతున్నారు, శాపనార్థాలు పెడుతున్నారు. అసలు ఆ ఫంక్షన్ హాల్ నుంచి అంటే ఆ స్టేజ్ నుంచి కదలట్లేరు. గొడవ రచ్చ చేశారు మొత్తానికి. ఇంకా తప్పేదేముంది, ఇంకా మా పెదనాన్న వచ్చి 5,000 ఇచ్చి అయితే పంపించాడు అన్నమాట. అస్సలు తగ్గట్లేరు, అంత గొడవ చేస్తున్నారు. అసలు ఎక్కడికైనా శుభకార్యాలు జరిగితే వాళ్ళని పిలిచి వాళ్ళని ఆశీర్వాదం అయితే తీసుకుంటారు ఒకప్పుడు, లేదంటే వీళ్ళే ఆశీర్వదించి ఇచ్చిందా ఎంతో కొంత తీసుకొని వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడైతే అసలు డిమాండింగే, ముందు నుంచి అడిగే వాళ్ళే ఇంత కావాలని అడుగుతున్నారు. మన దగ్గర ఉందా లేదా, మన పరిస్థితి ఏంటి అని కూడా వాళ్ళకి అవసరమే లేదు. అలా తయారైంది సమాజం. అసలు తాతయ్య అయితే ఒక హిజ్రా ఆమె తోటి అయితే డాన్స్ చేశాడు, అదైతే హైలైట్ అసలు. ఈ డేలో మేము ఇలా తినడం కంప్లీట్ చేసాం, అప్పుడే మా అత్తమామలు అయితే పెళ్లికి అయితే వచ్చారు. వాళ్ళు వచ్చాక వాళ్ళు అనిపించి గ్రూప్ ఫోటో అయితే దిగాము. తర్వాత మా ఫ్యామిలీలో అయితే ఈ రోజు అసలు ఎన్ని శుభకార్యాలు. ఎర్లీ మార్నింగ్ ఏమో బాబాయ్ వాళ్ళ ఇంటి గడప పెడుతున్నారు. గడప పెట్టినప్పుడు ఇంటి ఆడపడుచుల్ని, ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి ఒక చిన్న శుభకార్యం లాగా చేస్తారు కదా. సో అదైతే ఎర్లీ మార్నింగ్ అయితే జరిగిందన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ నేను ఇటు వచ్చే హడావిడిలో వెళ్ళలేదు, మా ఆయనే ఒక్కడే వెళ్ళి వచ్చాడన్నమాట. ఇంకా ఇదే రోజు మా మరిది పెళ్లి చూపులు కూడా. సో మా అత్తమామలకి అయితే ఈ రోజు ఫుల్ బిజీ డే అసలు. ఇంకా నేను అయితే మా అన్నయ్య మ్యారేజ్ లో ఉండిపోయాను కాబట్టి పెళ్లి చూపులు కూడా వెళ్ళలేదు. ఇంకా మా అత్తమామలు అయితే వెళ్ళి చూసుకున్నారన్నమాట అన్ని. ఇంకా ఈ మ్యారేజ్ కి అయితే రాలేకపోయినందుకు మా మరిది ఇంకా మా బాబాయ్ అయితే పాపని చూడడానికి అయితే వచ్చారు ఫంక్షన్ హాల్ కి. చూసి కొద్దిసేపు మాట్లాడి వెళ్ళిపోయారు. ఫంక్షన్ హాల్ లో మ్యారేజ్ అంటే ఇప్పుడైతే నాకు కొంచెం డౌట్ అనిపిస్తుంది. అసలు ఏం జరిగిందంటే, ఇంట్లో మ్యారేజెస్ అనుకోండి, మనం మన చుట్టాలని దగ్గరుండి చూసుకొని పలకరించి వాళ్ళకి భోజనం పెట్టి అయితే పంపిస్తాం. కానీ ఇక్కడ అలా కాదు. ఫోటోషూట్ దగ్గర అయితే మనం ఉండిపోతాం, క్యాటరింగ్ వాళ్ళకేమో ఫుడ్ బాధ్యతలు అప్పచెప్పేస్తాం. ఇంకా మన దాంట్లోనే కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళ ఫ్రెండ్స్ ని పిలిపించుకోవడం, లేదంటే సపరేట్ గా ఫుడ్ ను సపరేట్ చేసేయడం, మనం ఎవరినైతే పిలుస్తామో వాళ్ళకి ఫుడ్ సరిపోకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. సో మెయింటైన్ చేసే వాళ్ళు కరెక్ట్ గా ఉండాలి, లేదంటే మనమే దగ్గరుండి చూసుకోవాలి, లేదంటే అంతా అయోమయమే. ఇంకా ఇంత మ్యారేజ్ హడావిడిలో మా అన్నయ్య పొద్దున్న నుంచి అసలు ఏం తినలేదట. మా పెదనాన్న కూడా తినలేదు. అసలు మ్యారేజ్ ఎవరిదో వాళ్ళే ఎక్కువగా తినరు, వాళ్ళని పట్టించుకోవాలి. అసలు వాళ్ళని పట్టించుకునే వాళ్ళే ఉండరు. ఇంకా మేము తినేసాక అన్నయ్య తిన్నాడా లేదా అని వెళ్ళి అడిగితే అప్పుడు తినలేదని చెప్పాడు. పోనీ కొద్దిసేపు బ్రేక్ తీసుకొని వెళ్ళి తినండి అంటే ఇంకా అంతా అయిపోయి ఇంకా లాస్ట్ తిన్నారు. ఇంకా ఫైనల్ గా ఈ రిసెప్షన్ అయితే హ్యాపీగా అయిపోయింది.